హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో నిధు ఇంకా నిధు వాళ్ళ డాడీ వీళ్ళు ఏం తింటున్నారంటే ఇడ్లీ. ఎన్నెన్ని ఇడ్లీస్ ఉన్నాయి? 12 ఇడ్లీస్, ఇంకా లివర్ కర్రీ గ్రేవీ, మంచి మసాలా గ్రేవీ అన్నట్టు. దాంతోపాటు ఆనియన్ సలాడ్ కూడా ఉంది. ఆనియన్ సలాడ్ మీ ఇష్టం, తింటే తినండి, లేకపోతే లేదు, కంపల్సరీ అని ఏమీ లేదు. కానీ కర్రీ ఇంకా ఇడ్లీ మాత్రం కంపల్సరీ ఫినిష్ చేయాలి. ఓకేనా? చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు పనిష్మెంట్ తీసుకోబోతున్నారు, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? అలాగే ఫ్రెండ్స్, ఇవాళ 7కి లైవ్ పెట్టుకుందాం. స్పెషల్ లైవ్. ఎందుకు ఏంటి అని మీకు తెలుస్తుంది. స్పెషల్ లైవ్ అన్నట్టు మనందరికీ హ్యాపీ డే. అందుకోసం అనేసి కంపల్సరీ 7 PM కదా, 7 PM లైవ్కి వచ్చేయండి. స్పెషల్ లైవ్ మనందరి కోసం సర్ప్రైజ్. డైరెక్ట్ లైవ్కి వచ్చేయండి, మర్చిపోకుండా రండి 7 PMకి. ఓకేనా ఫ్రెండ్స్? రెడీయా? స్టార్ట్ చేద్దామా? రెడీ? 1 2 3 స్టార్ట్. ఏమండి, అటు కూడా చూడండి కొంచెం, వాడు ఎట్లా తింటుండో. కానివ్వండి మీరు కూడా. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకుండా ఇవాళ లైవ్కి వచ్చేయండి 7 PM. మర్చిపోకండి, సర్ప్రైజ్. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. చూద్దాం. ఛాలెంజ్ జరుగుతుంది. అబ్బా, నాకు తెలీదు. కానీ ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. బాగుందా? థ్యాంక్ యూ. నేనే వండింది నేనే. నువ్వు కాకపోతే ఎవరు వండుతారమ్మా మరి ఇంట్లో అంటారా? అంతే కదా. నాకు కలగంత నచ్చదు, బట్ తినాలి. తక్కువ తింటాడు నిధు లివరు, కానీ ఛాలెంజ్ తప్పదు. అసలు నిమ్మకాయ వండుకున్నట్టున్నారు కదా ఇద్దరు. నిమ్మకాయ కూడా వండుకోలే. డాడీ వండుకున్నారు. మెత్త ఉడికిందా? ఉడకలేదా? మెత్త అతుక్కుంటుందా? అంతే, కొంచెం నార్మల్ పీస్ లాగా ఉండదు. అదే పీస్ లాగా ఉండదు కదా. వాడితే మింగుతూనే పోతుంది. అంతేనా?
లివర్ అస్సలు అంటే చాలా కష్టంగా తింటాడు. ఒక పీస్ అంటే ఏమో తింటాడేమో కానీ కొంచెం ఇష్టం ఉండదు అని ఎదురు. ఇప్పుడు ఛాలెంజ్లో కాబట్టి తప్పకుండా తింటుండు. వేసుకోం కదా అక్కడైతే అయిపోతుంది కదా. వాటర్ యాక్చువల్గా వేసుకోండి పీసెస్, మీకు కూడా ఉంది ఛాన్స్, వెయిట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, నిధుదైతే ఫినిష్ అయిపోయింది. నిధు వాళ్ళ డాడీది అయితే ఇంకా 2 పీసెస్ మిగిలాయి. అసలు నిధుది ఎప్పుడూ అయిపోయేది కానీ వాడికి లివర్ ఇష్టం లేదు కాబట్టి ఆ పీసులను చాలా బలవంతంగా తిన్నాడు కాబట్టి ఇంతసేపు పట్టింది, లేకపోతే ఎప్పుడూ అయిపోయేది. మళ్ళీ స్లోగా తిన్నాడని కామెంట్ చేస్తారేమో, అదేం లేదు ఫ్రెండ్స్, వాడికి ఇష్టం లేదు కాబట్టి కొంచెం బలవంతంగా తిన్నాడు కాబట్టి స్లో అయింది, లేకపోతే ఎప్పుడో ఫినిష్ అయిపోతుంది వేరే ఏదైనా కూడా కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్లో నిధు విన్ అయ్యాడు, నిధు వాళ్ళ డాడీ ఓడిపోయారు కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాల్సింది నిధు వాళ్ళ డాడీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాం పనిష్మెంట్ కోసం. ఓకే ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసాము. అదే నిధు గెలిచిండు, నిధు వాళ్ళ డాడీ ఓడిపోయారు కాబట్టి పనిష్మెంట్ వాళ్ళ డాడీ తీసుకోవాలి. పనిష్మెంట్ ఏంటంటే వైట్ రైస్లో థమ్స్అప్, అది థమ్స్అప్ వైట్ రైస్. మనం బిర్యానీలో వేసుకొని తిన్నాం థమ్స్అప్ బిర్యానీ రైస్లో, నేను అది చేసినాం పనిష్మెంట్. కానీ ఇప్పుడు వైట్ రైస్లో ఆ థమ్స్అప్ వేసుకొని మొత్తమేం కాదు 1 స్పూన్ చాలే, అంతే వేసుకొని తినాలి. కలపండి మొత్తం వద్దు, ఒక స్పూన్తో వేయండి. వేయండి. ఇది సౌండ్ వస్తుంది మమ్మీ, పుట్టుపుట్టు అంటుందా? గ్యాస్ చూడండి, ఒక స్పూన్ వేసి తినండి. ఇంకా బాగానే ఉంటుంది నాకు తెలిసి. అంటే అది వైట్ రైస్ ఇటు థమ్స్అప్ ఇంకా చాలేదు. బాగాలేదు తింటున్నారా? బాగాలేదు తింటారు ఇంకో స్పూన్, బాగాలేకపోతే ఇంకో స్పూన్ ఎందుకు తింటారు? ఆ పుర్పుర్ అని చేస్తున్నట్టుంది అన్నాను కదా, అంటే గ్యాస్ కదా, అందులో గ్యాస్ ఉంటుంది కదా థమ్స్అప్, ఆ గ్యాస్ చిట్ చిట్ అంటుందేమో. అవును అంతే. అయితే నేను తినాను, అయితే ఎట్లానే ఉంటుంది నాకు తెలిసి టేస్ట్. అయితే నువ్వు కందేం చేసినట్టున్నా, అదే నాకు గుర్తులేదు. బిర్యానీలో రైస్ వేసుకొని తిన్నావు, ఎవరు తిన్నామో గుర్తయితే లేదు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేసేయండి. నేనా నిధు చేసింది బిర్యానీ రైస్లో థమ్స్అప్ పోసుకొని తిన్నాము పనిష్మెంట్. మీకు గుర్తుందా? మీకు గుర్తుంటే కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్ కూడా అయిపోయింది. లైవ్ మర్చిపోకండి, ఇవాళ 7 PM మర్చిపోకండి, సర్ప్రైజ్ స్పెషల్ లైవ్. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకుండా 7 PMకి వచ్చేయండి. 1 అవరే ఉంటాము, 1 అవర్ కంటే ఎక్కువ తీసుకోం, మళ్ళీ మనం బిగ్ బాస్ చూడాలి కదా. అలాగే నాలాగా బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి, ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారో, బిగ్ బాస్లో ఎవరి ఫేవరెటో కూడా చెప్పేయండి. నాకైతే తనుజ ఇష్టం. నాకు కూడా సేమ్. మీకు? నాకు ఇంకా క్లారిటీ రాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరి ఇష్టమో బిగ్ బాస్లో కామెంట్ చేసేయండి. 7 to 8 1 అవరే ఉందాము, ఎక్కువ టైం తీసుకోము కాబట్టి 7 o'clock వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే, నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.